మేమైతే మేము భారతీయులమే. షాపులలో దిగమనండి. ఎన్ని ఇచ్చారు మీరు? ఎన్ని ఇచ్చారు? ఒకటి చూపించండి. అది ఇచ్చిరా? ఈ మంత్ లో జూన్ మంత్ లో ఎన్ని ఇచ్చారు? హాస్పిటల్ సెంటర్ లో పేర్లు చెప్పండి. మే నెలలో ఎన్ని ఇచ్చారు? ఆ పేర్లు చెప్పండి. ఏప్రిల్ ఎన్ని ఇచ్చారు చెప్పండి. ఎన్నిసార్లు తల్లి చేశారు? ఎక్కడ మేడం మీరు కనబడలేదు? మాకు ఇప్పటివరకు కనబడలేదు. మీరు సిరిసిల్లలో ఉంటాం మేడం. ఎవరు చెప్పండి, ఎవరు వాళ్ళు ఎప్పుడైనా చెప్పండి. కాంట్రవర్సీ చేస్తారు మేడం మీరు. మా ఒక్కరికి కాదు మేడం, సిరిసిల్ల ఎవరు కనబడదు చెప్పండి. మీ శాంటర్ ఇన్స్పెక్టర్ మీరు ఎక్కడ కనబడరు? మీ శాంటర్ ఇన్స్పెక్టర్ మరి ఎవరితో చెప్పండి. మీరు ఎక్కడ కనబడరు? మరి ఎవరితో చెప్పండి. ఎక్కడ మేడం మీరు? ఇక్కడ ఉండడం లేదు మేడం. వచ్చినప్పుడు ఒకసారి ఏడాది ఒకసారి జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లాలోని బాలాజీ స్వీట్ హౌస్ లో ఒక కారా దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్ గా ఉన్నాయో మిల్క్ ప్రొడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే అండి. జిల్లా 10 సంవత్సరాలు కనబడుతుంది. మేడం కలెక్టర్ గా కనబడతాం. ప్రతి డిపార్ట్మెంట్ నేను చాలా సార్లు కాల్ చేస్తే కూడా మీరు రెస్పాండ్ కాకుండా కలిగేస్తుంది. మేమేమో డైరెక్ట్ అడుగుతున్నాం, ఎందుకు మీరు నిలబడదు? కాయిదాలు కుడుతున్నాయా? పిల్లలతో ఏమన్నా మీకు పాట అవుతారా? ఎక్కడ
జిల్లా కేంద్రము ఇంతకు ముందు ఇక్కడ షాడో సీఎం వాళ్ళ కొడుకు ప్రాతినిధ్యం వహించిండు. పక్కకు మనకు చుట్టుపక్కల ఈ పట్టణ కేంద్రంలో పుట్టుకొస్తున్నాయి. పాస్పోర్ట్ సెంటర్ మీరు ఎక్కడ చెక్ చేసారు? మీరు ఎక్కడ చెక్ చేసారు? చూసండి. ఎక్కడ మేడం? మీరు నేను మాట్లాడడం బాధ్యత ఇస్తాను. మీరు ఫోన్ చేస్తారు, మా ఫోన్ కట్ చేసి పడేస్తారు. ఎక్కడ మేడం? వెళ్ళాలి. మీరు పాస్పోర్ట్ సెంటర్ ఎన్ని ఇప్పటి వరకు తగ్గి చేసినా వెళ్ళాలి. మీ అమ్మడు మేము వస్తాం. కాంట్రవర్సీ చేస్తున్నా మేడం. మేము ఒక ఇండియన్ గా ఒక భారతదేశంలో ఒక పౌరుని ప్రశ్నిస్తున్నాం. వేరే ఉద్దేశం కాదు మాకు. మీకు మాకేముంటుంది మేడం? ఎక్కడ చెప్పండి. మీరు అపాయింట్మెంట్ ఎప్పటి నుంచి ఉన్నారు అది చెప్పండి మాకు. కాంట్రవర్సీ కాదు మేడం. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? మా జిల్లాకి ఇన్ఛార్జ్ కదా, మీరు మా జిల్లాకు ఫుడ్ ఇన్స్పెక్టర్. ఎప్పుడు అపాయింట్మెంట్ అయ్యారు? ఎప్పటి నుంచి ఉన్నారు? ఎన్ని తనిఖీలు చేసారు ఈ జిల్లా కేంద్రంలో? మీరు చెప్పండి. పాస్పోర్ట్ సెంటర్ ఎన్ని పర్మిషన్ ఉంది చెప్పండి. ఎన్ని పాస్పోర్ట్ సెంటర్లు మీ రికార్డు ప్రకారం ఒక లిస్ట్ ఇవ్వండి. మీరు తనిఖీ చేస్తారు ఎప్పుడు ఇస్తారు? పాత్రికేయుల ముఖంగా మీరు ఇవ్వండి. చెప్పండి మనకు ఎన్ని ఉన్నాయి పాస్పోర్ట్ సెంటర్లు? సిరిసిల్లాలో ఎన్ని ఉన్నాయి? జిల్లా కేంద్రంలో ఎన్ని ఉన్నాయి? మొత్తం జిల్లాలో ఎన్ని ఉన్నాయి చెప్పండి. మీ అసిస్టెంట్ అడగండి. లేకపోతే మీకున్న మీ కింద అధికారులు సబార్డినేట్ ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుని చెప్పండి. ఎక్కడ చెప్పండి. చెప్పండి మేడం. వరకు కాదు. మీ పర్మిషన్ ఇచ్చినాయి. మీరు ఎన్ని పర్మిషన్ ఇచ్చారు? అవన్నీ చెక్ చేశారు, తనిఖీ చేశారు మీరు 10 నెలలు. ఇప్పుడు ఒక వారం నెలల్లో ఎన్ని